అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతని సేవలంతా కూడా కొనియాడుతున్నారు. 2 పర్యాయాలు కూడా భారతదేశ ప్రధానిగా అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. దేశం ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో కూడా ఒక గాడిలో పెట్టినటువంటి వ్యక్తి, ఆ మహానత వ్యక్తిని కూడా ప్రతి ఒక్కరి వల్ల దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా కూడా మన్మోహన్ సింగ్కి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2 పర్యాయాలు కూడా భారతదేశ ప్రధానిగా చూసి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఎలా చూస్తారు? 2 సార్లు ప్రధానమంత్రి కాకుండా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా ఉండడం జరిగింది. దానికంటే ముందు ఆర్బీఐ గవర్నర్ ఉండు. దాని తర్వాత యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో 2 సార్లు ప్రధానమంత్రి చేసినప్పుడు ఆయన మౌనంగా ఉంటాడు తప్ప ఈ భారతదేశానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన అన్ని సంస్కరణలు ఆయన తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా 2 సార్లు యూపీఏ గవర్నమెంట్లో పేద ప్రజలందరూ గ్రామీణ ప్రాంతాల్లో వలసలు పోతుంటే ఆ రోజు ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పని కల్పించే ఘనత కూడా మన్మోహన్ సింగ్ గారి దక్కుతుంది. దాంతోపాటు ఆధార్ కార్డు కూడా మన దగ్గర ఉందంటే ఐడెంటిటీ కార్డు కూడా మన్మోహన్ సింగ్ గారు పెట్టింది. అలాగే ఆర్టీఐ ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్నటువంటి సామాన్యులు కూడా ఎవరైనా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఆర్టీఐ చట్టం కూడా తీసుకొచ్చింది కూడా మన్మోహన్ సింగ్ గారే. ఇవన్నీతో పాటు మన భారతదేశంలో ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ముఖ్య కారణం కూడా మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక సంస్కరణలే. ఆ రోజు ఆ సంస్కరణ కనుక లేకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ముందుకు పోవు. భారతదేశానికి రాజ్యాంగం ఎలాంటి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఏదైతే ఉపయోగపడుతుందో ఇది తీసుకొచ్చిన సంస్కరణ కూడా అదే రకంగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 92 సంవత్సరాలు జీవించి భారతదేశానికి అలాగే కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన సందర్భంగా వాళ్ళు లేని లోటు మేము ఇబ్బంది పడుతున్నా కానీ వారిని గుర్తు చేసుకుంటూ వారు తీసుకున్నటువంటి నిర్ణయాలతో మేము ముందు పోతాం. కాంగ్రెస్ పార్టీ ముందు పోయి మరి ముందు రోజుల్లో మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి సంస్కరణ కూడా ప్రజలకు వివరించే విధంగా మేము ముందు పోతాం తెలియజేస్తున్నాం. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసినటువంటి సేవలు కొనియాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు మన్మోహన్ సింగ్ గారు చనిపోయిండు 92 ఏళ్లకు. వారు చేసిన సేవలు భారతదేశంలో ఎనలేని సేవలు చేసుకొచ్చిండు. ఆయన రైతుల బాధలు చూడలేక 72,000 కోట్లు భారతదేశం మొత్తం రుణమాఫీ చేసిన ఘనత కూడా మన్మోహన్ సింగ్. ఆ యొక్క త్యాగం ఎవరు చేయలేని పని అది. ఇవాళ ఒక్కొక్కరు ఎన్నో ఆపసోపాలు పడుతుర్రు. 72,000 కోట్లు రైతులందరికీ కూడా రుణమాఫీ చేసిండు. ఆ ఘనత కూడా మన్మోహన్ సింగ్ గారిదే. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిండు. బీద ప్రజల కోసం ఉపయోగపడే సంస్కరణలు ఎన్నో తీసుకొచ్చిండు. బీదలకు ఇండ్లు కానీ, బీదలకు పని కల్పించడం కానీ, ఉపాధి హామీ పని, ప్రతి ఒక్క గ్రామాలలో సీసీ రోడ్లు కానీ మౌలిక సదుపులు చేసిన ఘనత కూడా మన మన్మోహన్ సింగ్ గారికే. వారి ఆదర్శం మనం అందరం కూడా వారి ఆదర్శ బాటలో మనం నడుచుకుంటూ మన భారతదేశాన్ని ముందు నడపాలని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా వారి ఘనంగా నివాళులు అర్పించింది. ఎన్నో కార్యక్రమాలు 7 రోజులు సంతాప దినాలు ప్రకటించి ఎన్నో పనులను కూడా పక్కకు పెట్టి మన్మోహన్ సింగ్ గారి వారి యొక్క మనశ్శాంతి సమకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరణించడము దేశానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో తీరని లోటు. వారు ఒక బ్యూరోక్రాట్గా ఉండి పొలిటీషియన్గా రావడానికి పివి నరసింహారావు గారి ప్రోత్సాహంతో వారు వచ్చి ఈ దేశానికి అమూల్యమైన తమ సేవలను అందించి దేశం ముందు పురోగమనం చెందడానికి ఎంతో తోడ్పడ్డారు. వారికి మేము నివాళులు అర్పిస్తున్నాం. మా భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మృతి చెందడం అనేది కాంగ్రెస్ పార్టీకి యావత్ భారతావని కూడా తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఆయన 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా చేసిన తరుణంలో నిరుపేదలైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆధార్ కార్డు అనుసంధానము, దాంతోపాటు 1991లో భారతదేశం తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టి భారతదేశం తిరోగమనంలో ముందు వెళ్ళడానికి చేసినటువంటి కృషి చాలా గొప్పది. ఇప్పుడు ఆయన చేసినటువంటి సంస్కరణలే ఇప్పుడు అంతటా కూడా భారతదేశంలో నడుస్తున్నాయి. ప్రపంచ దేశాలు కూడా గర్వించదగ్గటువంటి నాయకుడు ఎవరంటే మన్మోహన్ సింగ్ గారు అని చెప్పేసి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే యావత్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న సమయంలోనే తెలంగాణ బిల్లు పాస్ కావడము, దానికి
తెలంగాణ ప్రజలందరూ కూడా మన్మోహన్ సింగ్ గారికి రుణపడి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పిస్తూ కూడా ఆయన చేసినటువంటి సేవలన్నీ కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారం రోజుల పాటు కూడా సంతాప దినాలు కూడా ప్రకటించడం జరిగింది. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఇంకా మర్చిపోలేని రోజు, ఎందుకంటే తెలంగాణ ఏర్పాట్లో కూడా అతను అప్పుడు ప్రధానమంత్రిగా ఉండడం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో కాకుండా వాళ్ళ దేశ ప్రజలంతా కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.